రష్యా దూకుడు చూసి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. ఇక కొన్ని మీడియా సంస్థలైతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని తెగ డబ్బా కొడుతున్నాయి. ఎక్కడో రష్యా యుద్ధం చేస్తే మనకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, బంగారం ఆకాశాన్ని తాకుతుంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఇక అంతే సంగతులు. సిలిండర్ ధర 1000 నుంచి 10,000 అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఛాన్సే లేదు. కానీ అమెరికా యుద్ధాన్ని పూసుకుంటే తప్ప. అమెరికా స్వార్థపూరిత దేశం. ఇరాన్ మీద ఆంక్షల పేరుతో మనం ఆయిల్ కొనకుండా ఆంక్షలు విధించింది. నష్టపోయింది మనమే. కాబట్టి అమెరికా స్వార్థానికి ఏ దేశం ఎక్కువగా బలి కావడానికి ఇష్టపడదు. కరోనా వస్తేనే అతలాకుతలం అయ్యాము. ఇక ఉక్రెయిన్కు మేమున్నామని ధైర్యం చెప్పి అమెరికా నక్కల ఆంక్షల పేరుతో గర్జిస్తోంది. పిల్లి అరుపులకు ఉడత ఊపలకు భయపడడానికి అది చైనా కాదు, రష్యా. నాటో రంగంలోకి దిగిన అమెరికా స్వయంగా దూకుడుగా వెళ్ళిన మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ అమెరికా తనకు లాభం లేని యుద్ధం చెయ్యదు. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే మనందరం అడుక్కు తినాల్సిందే. మరి మూడో ప్రపంచ యుద్ధం రాదా అంటే 3 దేశాలపై ఆధారపడి ఉంది. అవే రష్యా, చైనా, ఇరాన్. అమెరికా సెనేటర్ లిండ్సే గ్రహం ఒక అద్భుతమైన ఆర్టికల్ రాశారు. రష్యా విస్తరణ దాహం ఎంతవరకు ఉందనే దాని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఉక్రెయిన్ను కూల్గా భయపెట్టి లొంగ తీసుకునేందుకు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా జనావాసాలపై వైమానిక దాడులు జరుపుతున్నాడు. ఇప్పటికే రాజధానిని ఆక్రమించుకునేందుకు వైమానిక దాడులు చేశారు. 100 మంది సైనికులు, ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు. ఉక్రెయిన్ లొంగిపోవాలనేదే రష్యా ప్లాన్. కానీ పూర్తి స్థాయి యుద్ధం మాత్రం జరగదు. బయటకు మేం భీకర యుద్ధం చేస్తున్నామని చెబుతున్నా సెలెక్టెడ్గా బాంబులు వేస్తున్నారు. ఉక్రెయిన్కు సైన్యం లేదు, ఆయుధాలు లేవు, వారికి యుద్ధం చేసిన అనుభవం కూడా లేదు. అందుకే లొంగిపోయేలా భయపెట్టి కొంతమంది అమాయకులను చంపుతున్నాడు పుతిన్ మహాకర్కసుడు. ఉక్రెయిన్ లొంగిపోయిన తర్వాత సోవియట్ యూనియన్ దేశాలను ఆక్రమించుకుంటాడు పుతిన్. ఉక్రెయిన్ తర్వాత కిజికిస్తాన్, తుర్కమిస్తాన్ పెద్ద లెక్కే కాదు. కాకపోతే ఇవి నాటో దేశాలు. నాటోతో పోల్చుకుంటే ఆయుధాల పరంగా, రక్షణ బడ్జెట్ పరంగా రష్యా చాలా వీక్. కాకపోతే రష్యా పెట్టే భయానికి అమెరికా వెనకడుగు వేస్తే నాటో కూడా చల్లా చెదురవుతుంది. పైగా మరో యుద్ధాన్ని భరించే శక్తి అమెరికాకు లేదు. సోవియట్ యూనియన్ను ఏర్పాటు చేసి ఆర్థికంగా బలోపేతం కావాలనేది రష్యా ప్లాన్. అదే విస్తరణ జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారులు ఏర్పడతాయి. నాటో ఢీ కొడితే మాత్రం థర్డ్ వరల్డ్ వార్కు కొబ్బరికాయ కొట్టినట్టే. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడో హిట్లర్ 1933లో నాజీ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ముందు సైన్యాన్ని, ఆయుధాలను బలోపేతం చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రపంచం మొత్తం కనీస ఆధునిక దేశాలను ఆక్రమించుకోవాలనుకున్నాడు. మొదట పోలాండ్ను ఆక్రమించుకున్నాడు హిట్లర్. 1939లో హిట్లర్ను చూసి బ్రేకులు వేసేందుకు తూర్పు భాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. అటువైపు రష్యా ఆ రోజుల్లో హిట్లర్ను ఆపేసింది. అయితే తమ వరకు హిట్లర్ రాడని ఫ్రాన్స్, బ్రిటన్ భావించాయి. చర్చల కోసం హిట్లర్ను ఆహ్వానించారు. అయితే హిట్లర్ ఓవైపు చర్చలు చేస్తూనే దాడులు మొదలుపెట్టాడు. జర్మనీ, డెన్మార్క్ను ఆక్రమించుకున్న తర్వాత అది రెండో ప్రపంచ యుద్ధంగా మారింది. ఉమ్మడి బ్రిటన్, ఫ్రాన్స్ దళాలు రంగంలోకి దిగాయి. జర్మనీకి బ్రేక్ వేసేందుకు అమెరికా కూడా రావడంతో ప్రపంచ యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ఇటలీ దూకుడుకు మధ్యధరా సముద్రంలో బ్రిటన్, ఆస్ట్రేలియా బ్రేక్ వేశాయి. మరోవైపు జపాన్ చైనాను ఆక్రమించుకొని అతలాకుతలం చేసింది. అయితే జపాన్కు అమెరికా షాక్ ఇచ్చింది. దీంతో ఆయుధాలు లేక సుదూర ప్రాంతాలు కావడంతో 1944లో మిత్రదేశాలు జర్మనీ, జపాన్, ఇటలీల సైన్యాలను ఓడించాయి. దీంతో ఇక ముందుకు సాగలేమనుకొని లొంగిపోవడంతో యుద్ధం ముగిసిపోయింది. ఇప్పుడు రష్యా విస్తరణాకాంక్ష ఎక్కడి వరకు ఉందనే దాని మీదే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంది. అయితే అసలు పోరాటం చైనాతో మొదలవుతుందని ఆయన చెప్పారు. ప్రపంచమంతా రష్యా, ఉక్రెయిన్ మీద ఫోకస్ చేస్తే మెరుపు వేగంతో తైవాన్ను ఆక్రమించుకునే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ప్రపంచానికి చిప్పుల కొరత ఏర్పడుతుంది. దీంతో ప్రపంచాన్ని సాంకేతికంగా చైనా శాసిస్తుంది. తైవాన్ను చైనా ఆక్రమించుకుంటే ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్ల నుంచి రాకెట్ల వరకు కూడా చిప్పుల కొరత ఏర్పడుతుంది. ఇతర దేశాల పరిశోధనలకు కూడా చైనా బ్రేక్ వేయగలదు. ఉక్రెయిన్లోని వనరులను కొల్లగొట్టి ఆర్థికంగా ఎదగాలనేది రష్యా ప్లాన్. రేపు చైనా కూడా తైవాన్ను ఆక్రమించుకున్నా ఆశ్చర్యమే లేదు. అయితే ఉక్రెయిన్ విషయంలో అమెరికా పెద్దగా పట్టించుకోలేదు. కానీ చైనాకు కూడా అమెరికా, యూరప్ దేశాలు భయపడితే మాత్రం తైవాన్ను మింగేస్తోంది. అదే జరిగితే చిప్పుల కొరత సృష్టించి రేట్లు పెంచి చైనా మరింత బలపడుతుంది. ప్రపంచాన్ని ఎలక్ట్రానిక్ రంగంలో శాసిస్తుంది చైనా. వాటి కోసమే తైవాన్ మీద చైనా కన్నేసింది. మరోవైపు ఇరాన్ రంగంలోకి దిగితే చుట్టూ ఉన్న గల్ఫ్ కంట్రీస్పై దాడి చేసినా చేయొచ్చు. ఆ తర్వాత అది అణ్వాయుధాలకు దారితీస్తుందని చెప్పారు.
చైనాను అడ్డుకునేందుకు నాటో వెళ్ళినా, అమెరికా వెళ్ళినా సరే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అది చైనా మీదనే ఆధారపడి ఉంది. ఇక ఇరాన్ అయితే యుద్ధం చేసి ఎక్కువ కాలం నిలబడలేదు. అయితే ఇక్కడ ప్రపంచ యుద్ధానికి సాంకేతికతకు లింక్ ఉంది. చైనాకు ఇంటర్నెట్ లేకుండా చేయడం సాధ్యం కాదు, కానీ రష్యా నుంచి వారికి సాయం అందుతుంది. అదే ఇరాన్ మెడల వంచొచ్చు. అదే అణ్వాయుధం స్థాయికి వెళితే ఎవరూ ఆపలేరు. పైగా ఇస్లామిక్ తీవ్రవాదుల చేతిలో పాకిస్తాన్ నుంచి అణ్వాయుధాలు అందాయి. మూడో ప్రపంచ యుద్ధం వస్తే సులభంగా తీవ్రవాదుల చేతికి వెళ్ళిపోతాయి. ఆసియా దేశాలకు అది పెను ప్రమాదం. కాబట్టి ప్రపంచం కుప్పకూలిపోతుంది. అందుకే రష్యాను ఆపకున్నా కూడా చైనాను ఆపి తీరాలంటున్నారు నిపుణులు. రష్యా యుద్ధం చేసి వేరే దేశాలను ఆక్రమించుకున్నా కూడా వ్యాపారమే చేస్తుంది. కానీ చైనా చేతికి తైవాన్ వెళితే పెత్తనం చేస్తుంది. భయం అనేది లేకుండా చిన్న దేశాలను మింగేస్తోంది. ఇక మూడో ప్రపంచ యుద్ధం వస్తే సర్వనాశనమే. మనం అందులో పాల్గొనకున్నా కూడా శాటిలైట్లను కూల్చేసి మన సాంకేతికతను కూడా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాయి. ఇలా నేల నుంచి ఆకాశానికి యుద్ధం వెళుతుంది. అయితే ఇప్పుడు చైనా దూకుడుగా వెళుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. రష్యా యుద్ధానికి మద్దతు తెలుపుతూనే ప్రపంచం ఏం చేస్తుందనేది నిశితంగా గమనిస్తోంది చైనా. తైవాన్ మీద మెరుపు దాడి చేస్తే మాత్రం ఆట మొదలైనట్లే. కాకపోతే కరోనాకే ప్రపంచ దేశాలు అట్టుడికిపోతున్నాయి. ఇక మూడో ప్రపంచ యుద్ధం వస్తే సర్వనాశనమే. కాకపోతే రష్యా యుద్ధం చేస్తున్న అమెరికా ఆంక్షలను తట్టుకుంది, కానీ చైనా తట్టుకోలేదు. రష్యా ఎగుమతులు ఆయిల్ ఆయుధాలే. అవి యూరప్కు కొన్ని దేశాలకు కావాలి. ఇక ఉక్రెయిన్ చేతికి వస్తే వారికి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. అదే చైనాకు మాత్రం అంతర్జాతీయంగా నెల రోజులు వ్యాపారం ఆపేస్తే ఆ దేశ ప్రజలు రోడ్ల మీద పడతారు, ఆకలితో చస్తారు. ఎందుకంటే చైనా ఉత్పాదక దేశం, వనరులున్న దేశం ఏమాత్రం కాదు. అందుకే చైనా వెనకడుగు వేసేది, లేదంటే ఈ పాటికి చిన్న దేశాలను మింగేసేది. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం రాదంటారు నిపుణులు. అది ఆషామాషి వ్యవహారం కాదు. మీడియాలో హడావిడి చేసి టీఆర్పీలు పెంచుకునేందుకు చేసే చిన్న హంగామా తప్ప మరోటి కాదు అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. మరి మూడో ప్రపంచ యుద్ధంపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.